ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. ఈరోజు మరి పాంప్లెట్లో వేసినట్టుగా దావీదు ఎరిగిన దేవుని ఉద్దేశం ఏమిటి అనే పాఠాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దావీదు ఎరిగిన దేవుని ఉద్దేశం ఏమిటి? ఇంతకుముందు మనం చదువుకున్నాను. మరి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం మరొకసారి చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఓకేనండి. ఓకేనండి. మరి మీరందరూ ఇటువైపే చూస్తే మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. మనం మాట్లాడడం ఆపేస్తే దేవుడు మాట్లాడతాడు. ఓకేనా? రైట్. అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం కదా మనం. ఆయన, దేవుడు ఏమంటున్నట్టంటే, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని. నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. పైనున్న వచనంలో అతనిని తొలగించి అనే మాట అక్కడ కనిపిస్తుంది. అంటే సౌలును తొలగించి, అదే మాట దావీదును గూర్చి మాట్లాడలేదు దేవుడు. దావీదు గూర్చి అయితే ఏమన్నాడంటే, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని. అంటే దేవుడు మనుషులను కనుగొంటున్నాడు. ఎవరు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి సముఖంగా ఉన్నారు అని దేవుడు మనుషులను కనుగొంటున్నాడు. అంతకుముందు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఆయనే సౌలు. ఇశ్రాయేలీల మీద మొదటి రాజు. అంతకుముందు రాజులు లేరు, పరిపాలన విధానం లేదు, పరిపాలన దండము లేదు, అంటే చట్టం లేదు. ఇవేవి లేకముందే ఒక పరిపాలన విధానాన్ని స్థిరపరిచిన వారు, మొట్టమొదటి రాజుగా చరిత్రలో నిలిచిన వారు ఎవరు అంటే సౌలు. ఆ రాజును తొలగించి రాజుగా ఉన్నాయనను తొలగించాడు. నేను దావీదు కుమారుడైన దావీదును కనుగొంటిని అని అన్నాడంటే, అంటే దేవుడు మనుషులను కనుగొంటున్నాడు. ఆయన దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడట. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని సాక్ష్యం ఇచ్చాడట. దేవుని ఉద్దేశాలను నెరవేర్చాడు. ఈరోజు మనుషుల ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు చాలా తేడా ఉంది. మనం అనుకున్నట్లు దేవుడు అనుకోడు. దేవుని ఆలోచనలు మనకు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఒక మనుషుడు దేవుని ఉద్దేశాలను ఎరిగాడు అని అంటే చరిత్రలో మనం చూస్తున్నాం. ఒక మనుష్య మాత్రుడు దేవుని ఉద్దేశాలను ఎరిగాడంట. దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం.
కానీ దావీదుకు ఆ ఘనత దక్కింది. ఏంటనంటే దేవుని ఉద్దేశాలను తెలుసుకొని నెరవేర్చేంత దిశగా వెళ్ళిపోయాడట. నెరవేర్చేంత దిశగా. ఇంతకీ దావీదు నెరవేర్చిన దేవుని ఉద్దేశం ఏంటి మరి? దావీదు గారు నెరవేర్చిన దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? ప్రశ్న వేయడం, దానికి ఆన్సర్ రావడం అనేది ఒక పద్ధతి. అందుకే మీతో ఒక ప్రశ్న ఏంటంటే, దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చునని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. ఇంతకీ దేవుని ఉద్దేశం, ఏ ఉద్దేశం దావీదు నెరవేర్చాడు? దావీదు గారు నెరవేర్చిన దేవుని ఉద్దేశం ఏమిటి? ఏమై ఉంటుంది? గెస్ చేస్తే మంచిదే. ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఉద్దేశంలన్నీ నెరవేర్చిన వచనము, ఆ వాక్యం తెలియని వారు ఎవరు ఉండరు. మరి ఏ ఉద్దేశము నెరవేర్చింది? ఏ ఉద్దేశం అంటే మాత్రము మనకు చెప్పడానికి మనకు మాట రావట్లేదు. అంటే ఇంతకీ దావీదు నెరవేర్చిన దేవుని ఉద్దేశం అంటే ఏముంటుందండి? అనేకంగా ఉన్నాయి ఉద్దేశాలు, ఒకటా రెండా? ఏమని చెప్పమంటావు ఇప్పుడు? అంటే చెప్పడానికి లేదా, చెప్పడానికి రాదా అనేది మనం ఆలోచించాలి. ఎన్నో ఉన్నాయి కదా, కొన్ని చెప్పొచ్చు కదా అందులో అని అన్నప్పుడు, దావీదు నెరవేర్చిన దేవుని ఉద్దేశం, అసలు ఉద్దేశము, ఉద్దేశములు, ఉద్దేశము, ఉద్దేశముల ఉద్దేశమా అని అంటే, ఉద్దేశం అనేది గోల్. ఆ గోల్ను చేరడానికి ఉన్న లక్ష్యాలు అనేకంగా ఉంటాయి. కానీ చివరికి మిగిలేది, చేరే గమ్యం మాత్రం ఒకటే. అంతేనే కదా? బాగా ఆలోచించాలి మనం. 10th క్లాస్ పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుందా? తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. అంటే ఏ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా 10th క్లాస్ ఫెయిల్ అయినట్టేనా? ఫెయిల్ అయినట్టే. అలాంటప్పుడు అన్ని సబ్జెక్టులలో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత 10th క్లాస్ అన్ని సబ్జెక్టులు పాస్ అయినవంటారా? 10th పాస్ అయినవంటారా? 10th పాస్ అయినవని అడుగుతారు. అన్ని సబ్జెక్టులు పాస్ అయినవా అని అడుగుతారు ఎవరైనా? 10th పాస్ అయ్యావా లేదా అని అడుగుతారు. 10thలో ఇంతకీ ఒకే సబ్జెక్ట్ ఉందా మరి? కాదు, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. అలాగే దేవుని ఉద్దేశము ఒకటే. కానీ ఆ ఉద్దేశాన్ని చేరడానికి మనం చేయవలసినవి అనేకం. ఇంతకుముందు చూసాం మనం, నేను గతంలో వచ్చినప్పుడు మాట్లాడిన మరి పాఠంలో, వాగ్దానములు ఎన్ని అనగానే ఏమనుకున్నాం మనం? దేవుడు పాత నిబంధన కాలంలో చేసిన వాగ్దానాలు ఎన్నో. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి వాగ్దానాలు ఎన్నిగా కనబడ్డాయి మనకు? ఒకటిగానే కనిపించింది. ఏంటి ఆ వాగ్దానం? నిత్య జీవాన్ని, సర్వమానవాళికి నిత్య జీవాన్ని ఇవ్వాలన్నది దేవుని యొక్క వాగ్దానం. అలాగే దేవుని ఉద్దేశం ఏంటి? దావీదు నెరవేర్చిన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. కానీ ఆ ఉద్దేశాలలో అసలు దేవుడు అనుకున్న ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని కేవలం సింగిల్గా మనం పిలుస్తాం. దాన్నే ఉద్దేశం అంటాం. సరే, ఏదేమైనా ఇంతకీ దావీదు గారు నెరవేర్చిన దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? గెస్ చేశారా? ఇంత సమయంలో ఎవరైనా గెస్ చేశారా? ఏమై ఉంటుంది దేవుని ఉద్దేశం? ఏమై ఉంటుంది చెప్పండి. ఏమై ఉంటుంది? దావీదు గారు అనగానే ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. బైబిల్ చరిత్రలో, భక్తులలో ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు చూడండి, డాక్టర్స్ అని పిలిచినప్పుడు కూడా అందరు డాక్టర్సే. అందులో ఏమై ఉంటారు? వాళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు. ప్రత్యేకంగా కన్ను గురించి చూసేవారు, గుండె గురించి చూసేవారు. అర్థమవుతుందా? అంటే ఒక్కొక్క అవయవం గురించి చూసేవారిని ప్రత్యేకంగా దాని గురించే చదివారు వాళ్ళు. కాబట్టి బైబిల్లో కూడా భక్తులు ఉన్నారు. ఒకరి పేరు చెప్పగానే
టక్కన ఒకటి గుర్తొస్తుంది, అంతేనే కదా? అబ్రహాము అనగానే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? అబ్రహాం అనగానే మనకేం గుర్తొస్తుంది? బలి. అబ్రహాం అనగానే బలి గుర్తొస్తుంది మనకు. అలాగే యాకోబు అనగానే ఏం గుర్తొస్తుంది కదా? యాకోబు అనగానే అదే. అలాగే ఆ తర్వాత నోవాహ్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఓడ గుర్తొస్తుంది, జలప్రలయం గుర్తొస్తుంది. అర్థమవుతలేదంట. అంటే ఒక్కొక్క భక్తునికి ఒక ప్రత్యేకత ఉందా లేదా? ఉంది. అలాగే దావీదు అనగానే అతని వెనుకున్న ప్రత్యేకత ఏంటి చెప్పండి ఒకసారి మీరు? దావీదు అనగానే అతని వెనుక అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏలి అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏలి అనగానే ఏం గుర్తొస్తుంది? ఎలియా గారు ఉన్నారు కదా, ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త. మీ దేవుడా మా దేవుడా చూసుకుందామా అన్నాడు ఆయన. అర్థమవుతుంది లేదా? అట్లా మరి దావీదు అనగానే ఏం గుర్తొస్తుంది చూసారా? ఇన్ని రోజుల నుంచి ఒక్కొక్క భక్తుని గురించి మనం ఆలోచించలేకపోయాం కదా. ఏం గుర్తొస్తుంది దావీదు అనగానే? దావీదు గురించి తెలియని వాళ్ళు ఉండరు. దావీదు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఇగో దావీదు దీనికంటే ప్రత్యేకత అని అనుకుంటాం కదా. అసలు ఏంటి ప్రత్యేకత చెప్పాను? దావీదు అనగానే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? దేవాలయం. ఏంటండి? దేవాలయం గుర్తొస్తుంది దావీదు అనగానే. దావీదు అంటే యుద్ధాలు కాదు. దావీదు అంటే ఆయన చెప్పిన ఎన్నో సంగతులు ఉన్నాయి కదా, అవన్నీ కాదు. దావీదు అనగానే అతని వెనుకాల ఒకటి వేసుకున్నాడు. ఏంటండి? దేవాలయం. చూడండి, ఈ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే ఏం గుర్తొస్తుంది? ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, అంతేనే కదా? కేసీఆర్ అంటే ఏం గుర్తొస్తుంది? కాళేశ్వరం గుర్తొస్తుంది. మరి రేవంత్ రెడ్డి అనగానే ఏం గుర్తొస్తుంది? యంగ్ ఇండియా అన్నట. అంటే విద్య మీద ఫోకస్ చేశాడు. అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను పెట్టుకొని పోతారు వాళ్ళు. వాళ్ళ పరిపాలనలో ఒక ప్రత్యేకత, వాళ్ళు ప్రజలు చిరస్థాయిగా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత. అలాగే దావీదు అనగానే బైబిల్ గ్రంథంలో భక్తుల చరిత్రలో దావీదు అనగానే అతని వెనకాల ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవాలయం. ఏంటండి? దేవాలయం. నిజంగా ఇంతకీ దేవాలయం గురించి ఎందుకని చెప్తుండో మనం చూద్దాం ఒకసారి. దేవాలయం పట్ల అతనికి ఉన్న ఆలోచన. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 2-5 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 2-5 వచనాలు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా చూసారా, దావీదు గారు ఏం చేశారట? యెహోవాకు అనగా తండ్రి అయిన దేవునికి మాట ఇచ్చి మొక్కుబడి చేశాడట. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి ఇక నుంచి. దావీదు గారంట దేవునికి మాట ఇచ్చి మొక్కుబడి చేశాడట. ఏలయనగా చదవండి తల్లి. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. ఏమంటున్నాడు? దేవాది దేవుడైన ఆ యెహోవాకు లేదా తండ్రి అయిన దేవునికి, దేవుని యొక్క బలిష్ఠునికి ఒక స్థలము చూసే వరకు, నివాస స్థలము చూసేంత వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. ఒట్టు పెట్టుకుంటున్నాడండి. శబదం అంటాం కదా, ప్రమాణం అంటాం కదా. అందుకే దేవునితో దావీదు ఒక ప్రమాణం చేసుకునేను, లేదా ఒక మొక్కుబడి చేసుకునేను. ఏంటి ఆ మొక్కుబడి అంటే, ఇదిగో దేవునికి నివాస స్థలం చూసేంత వరకు నేను గుడారంలో ప్రవేశింపను అంటున్నాడు. నా ఇంటిలోనికి వెళ్ళ నేను,
ఇంకేమంటున్నాడు చూడండి, నేను పరుండు మంచము మీద నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. చూసారా, నేను పరుండే మంచం మీదికి అసలు నేను నిద్రనే పోను. అంటే ఎలాంటి శబ్దమో చూడండి, ఎలాంటి ప్రమాణమో చూడండి, దేవునితో దావీదు చేసుకుంటున్నారు. అంటే దేవునికి నివాస స్థలం చూసేంత వరకు నేను అసలు ఈ పనులు చెయ్యను. నా గుడారంలో ప్రవేశించా, నా మంచం మీదికి పడుకోవడానికి నా కంటికి నిద్ర రానివ్వను అంటున్నాడు. ఉన్నదా మనకంత పట్టుదల? చెప్పండి. భక్తుల జీవితాలలో ఒక్కొక్కరిని పరీక్షించిపోతుంటే అసలు వాళ్ళ జీవితాలు ఏంటి? ఆయన ఒక రాజు అన్న సంగతి మర్చిపోయాడు. నేను రాజుని అనుకోలేదు, అసలు నేను ముందు మనిషిని. మనమందరం ముందు మనుషులమండి. మన సంగతి మర్చిపోతున్నాం. మనిషి అంటే అర్థం ఏంటంటే మనము దేవుని యొక్క దయ వలన బ్రతుకుతున్న వారము. నీకు శక్తి సామర్థ్యాలు లేవు అని అర్థం. అది మర్చిపోతున్నాం. మనకున్న హోదాను బట్టి మనం చూస్తున్నాం తప్ప మనకున్న సహజ పరిస్థితిగతులను మనము మర్చిపోతున్నాం. దావీదు గారు ఒక రాజును అనే హోదాను లెక్క చేయలేదు. ఏం గుర్తుపెట్టుకున్నాడు తెలుసా? ఇదిగో దేవా, నీకు నివాస స్థలం చూసేంత వరకు నేను నా గుడారంలో ప్రవేశింపను. అలా ఉండాలండి మొక్కుబడి అంటే. దాన్ని అది చేసేంత వరకు నేను నిద్రనే పోనంటున్నాడు. మనం చేస్తాం అలాంటివి? మనం చేస్తామని చెప్పండి. చేస్తాం మనం కూడా. ఎలాంటివి చేస్తాము? శబదాలు చేస్తాం మనం. శబదం, ఇదే నా శబదం అంటాం. ఏంటి శబదం? ఇంట్లో ఉంటాయండి శబదాలు. భార్య మీద భర్త, భర్త మీద భార్య శబదాలు చేస్తుంటాం. నువ్వు ఇలా చేసినావనుకో, నేను కనుక పోయిననుకో తిరిగి రానే, ఏం చేసుకున్నా సరే. శబదాలు ఆలోచించండి. దావీదు గారు చేసిన ప్రమాణం, దేవునికి చేసిన ప్రమాణం ఏంటట అండి? దేవునికి నివాస స్థలం చూడాలనుకుంటున్నాడట. దేవునికి ఎందుకు నివాస స్థలం చూడాలనుకుంటున్నాడు? ఆలోచించండి. దేవునికి నివాస స్థలం చూడాలనుకుంటాడా? అసలు దేవునికి ఎందుకు నివాస స్థలం? నిజంగా దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? దేవుడి లోకంలో నివాసం చేస్తాడా? ఒక చోట రాయబడిందండి, అదే రాజుల గ్రంథంలో రాయబడింది. దేవుడు నిశ్చయంగా ఈ లోకమందు నివాసము చేయడు అని రాయబడింది. కానీ దావీదు గారు ఏమంటున్నా తెలుసా? దేవునికి నివాస స్థలం చూచేంత వరకు నేను నిద్రనే పోను. దావీదు గారు అనుకున్నారండి, ఆలోచన వచ్చేసింది. అప్పుడు ఒక ఆయనను రప్పించాడు దావీదు గారు, ప్రవక్త గారిని రప్పించి ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం మనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. 7వ అధ్యాయము 1-2 వచనాలు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా. ఏమనిపించిందట అండి దావీదు గారికి? దావీదు గారు ఎక్కడున్నాడట? దేవదారు మ్రానులతో కట్టిన నగరియందు దావీదు గారు నివాసం చేస్తుంటే దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడుందట? డేరాలో ఉంది. నేనేమో రాజభవనంలో ఉన్నాను, దేవదారు మ్రానులతో కట్టిన మంచి నగరులో నేనున్నాను. దేవుని యొక్క నివాస స్థలం మాత్రం ఎక్కడుంది? డేరాలో ఉంది. అది కూడదు అని నాతానుతో అంటుండట. నాతాను ఏమన్నాడప్పుడు?
నాతాన్ ఏమన్నాడు? నాతాను ఆ, యెహోవా యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతా నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే నీ మనసుకి ఏది ఉంటే అది చేసేయి, నీకు తోచింది చేసేయి. నీ మనసులో ఏమనుందో అది చేసేయి. నీకేమనిపిస్తుంది? నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరులో ఉన్నాను, దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క నివాస స్థలం మాత్రం ఎక్కడుంది? డేరాలో ఉంది. ఇట్లా ఆలోచిస్తారండి ఎవరైనా? అంటే భక్తులు ఆలోచన విధానాలు అసలు వేరే. ఆయన ఏమనుకుంటాడట? నేనెక్కడున్నా దేవుడు ఎక్కడున్నాడు. ఒకప్పుడు దావీదు ఎక్కడున్నాడండి? దావీదు గొర్రెల కాపరి, అరణ్యాలలో అడవులలో గొర్రెలను తోలుకుంటూ మేపుకుంటూ ఉండే వ్యక్తి. కానీ ఇప్పుడు దావీదును తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చొని పెట్టాడు? సింహాసనం మీద రాజుగా నియమించాడు, కూర్చోబెట్టాడు. అప్పుడు దావీదు గారికి అనిపించింది, నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరులో ఉంటే దేవుడు డేరాలో ఉన్నాడు, అస్సలు కూడదు ఇది అని ఏమనుకున్నాడు? ప్రపంచమే నివ్వెరపోయే విధంగా, ప్రపంచమే అసలు ఇంత మంచి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు, దేవునికి దక్కవలసిన ఘనతకు సరి అయిన విధంగా ఆయన నామ ఘనతకు నేను ఏం చేస్తాను? మందిరాన్ని కట్టి తీరుతాను. అది చేసేంతవరకు నేనేం చేయను? నిద్రపోను. చూసారా, దావీదు గారికి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? దేవాలయం కడతాను, దేవునికి నివాస స్థలం కడతాను, దేవుడు ఉండే స్థలాన్ని నేను ఏం చేస్తాను? ఒక మందిరాన్ని స్థాపన చేస్తాను అనగానే ఈ మందిరపు ఆలోచన రాగానే, ఇది మందిరము ఆలోచన ఎవరిదండి? ఈ మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరిది? మందిరానికి సంబంధించిన నమూనా, మందిరపు ఆలోచన, డిజైన్ అనేది ఎవరిది అని అంటే దావీదుది కాదు. అది ఎవరిదండి? దేవుడిది. దేవుని ఉద్దేశం అది. అందుకే మోషే గారికి కొండ మీద చూపించాడు ఒక రూపాన్ని. ఇదిగో మోషే, నీకు చూపించిన రూపం చొప్పున చేయడానికి నువ్వేం చేయి? జాగ్రత్త పడు అని చెప్పాడు మోషే గారికి. మోషే రాకముందే యాకోబు గారితో చెప్పాడు, ఇదిగో నువ్వు పడుకున్న స్థలము పరిశుద్ధమైన స్థలము, ఇదిగో అక్కడ నిచ్చెన వేయబడింది, ఆకాశం నుండి దేవదూతలు పైకి దిగుతూ ఎక్కుచున్నారు, అక్కడ ఒక స్తంభాన్ని నిల్వజేయని చెప్పేసి స్తంభాన్ని నిలిపించాడండి అక్కడ. ఆ నిలిపించిన స్తంభమే దేవుని మందిరం, దేవుని యొక్క ఆలయము అనే సంగతి ఏనాటి నుంచో ఉందండి. అబ్రహాము నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి అబ్రహాము? ఇదిగో పలానా చోటుకి వెళ్ళు, ఇదిగో ఇక్కడ ఆగు, ఇక్కడ ఒక స్తంభాన్ని నిలబెట్టు, మరో స్థలానికి వెళ్ళు, అక్కడ ఆగు, అక్కడ ఒక స్తంభాన్ని నిలబెట్టు. ఎందుకు స్తంభాలను నిలబెట్టమంటుండు? ఎందుకు బలిపీఠాలను కట్టమంటున్నాడు? అంటే దేవుని ఉద్దేశం ఆల్రెడీ ఏమై ఉన్నది? ఆయన ఆలోచన అయి ఉన్నది, ఆయన ఉద్దేశం అయి ఉన్నది. ఆ ఉద్దేశాన్ని ఎరిగినవాడండి దావీదు గారు. ఒకవేళ దేవాలయం కట్టకూడదు, దేవాలయపు ఆలోచన అయినది కాకపోతే, దేవునికి వచ్చిన ఆలోచన కాకపోతే, దేవుడు దావీదు గారు మందిరం కడతా అన్నప్పుడు ఏం చేసేవాడు? నివారించి వద్దు అని చెప్పేవాడండి. బాగా ఆలోచించండి. ఈ మందిరపు గోల మాకెందుకు అనుకుంటున్నారా మీరు? ఈ మందిరపు గోల మాకెందుకండి? మీకు విషయం చెప్తానండి. ఏంటి అని అంటే, అందరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంటుందా? ఉంటుందా? అది పెద్ద కళ, అంతేనా కాదా? ఇల్లు అనేది ప్రతి వ్యక్తికి అది మనసులో ఉండిపోయే ఒక మంచి అందమైన కళ అండి, అంతేనా కాదా? దాన్ని నెరవేర్చుకోవడం మనం ఎంత కష్టపడతాం చెప్పండి. మరి దేవుని ఆలయం అనేది కూడా దేవుని యొక్క కళ, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనస్సు. ఆ మనస్సుని ఎరిగాడండి దావీదు గారు. అందుకే ఏమంటున్నారు తెలుసా? ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండకూడదు అంత గొప్ప ఆలయము, అది దేవునికి ఉండాలి. ఏ మనిషి నివసించే నివాస స్థలమైనా కానీ ఇలా ఉండకూడదు, అంత గొప్పగా ఉండాలి అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దావీదును నివారించలేదు. కట్టాలని ఆలోచన రాగానే ఓకే అనుకున్నాడు, కానీ షరతులు చెప్పాడండి.
దేవాలయం కడుతుంటే ఏం చేయాలనో ఎలా ఉండాలనో షరతులు చెప్పాడు. కడుతున్నావు జాగ్రత్త, కానీ ఆ కట్టేది ఎవరికి? నాకు. దేవుడనైనా నాకు ఆలయాన్ని కట్టాలనుకుంటున్నావు నువ్వు, అది నా ఆలోచనే. కానీ నాకు ఆలయాన్ని కడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? ఒకసారి చూడండి. ఏంటండి జాగ్రత్త? ఆలయం కట్టేవారు ఎలా ఉండాలండి? బాగుండాలా వద్దా? బాగుండాలండి. వారి ఉద్దేశాలు బాగుండాలి, వారి ఆలోచనలు బాగుండాలి. కానీ దావీదు గారు ఆలయాన్ని కడతా అంటే మాత్రము వద్దన్నాడండి. ఎందుకు వద్దన్నాడు? ఆలయం వద్దని కాదు, నువ్వు కట్టొద్దు. నువ్వు యుద్ధాలు చేశావు, ఎంతోమంది శత్రు దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో ఉన్న వారందరిని ఏం చేశాను? వాళ్ళందరినీ పక్కకు నెట్టేశాను నేనే నీ ద్వారా. నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి గనక నువ్వేం చేయకూడదు? మందిరాన్ని కట్టకూడదు. మరి ఎవరు కట్టాలి మందిరాన్ని? ఇదిగో నీ యొక్క గర్భవాసంలో నుంచి వచ్చే నీ కుమారుడు నాకు మందిరాన్ని కట్టాలి. ఆయన పేరే సొలొమోను. సొలొమోను ఆలోచన కాదు, కట్టుమంటే కట్టాడు అంతే. కానీ కట్టించాలన్న ఆలోచన దావీదు గారిది. మందిరపు ఆలోచన దేవునిది. బాగా ఆలోచించాలి మనం. ఓకేనండి, ఒక వచనం చూద్దాం. అసలు దేవాలయం దేని కొరకు, దేవాలయం దేని కొరకు అనేది చూద్దాం. ఇక్కడ మనం రాజుల గ్రంథము, మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధము అతని కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. చూసారండి ఏమంటున్నాడు ఇక్కడ? నామ ఘనతకు. మందిరం దేని కొరకండి? నామ ఘనతకు. ఈ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఒకసారి దాన్ని ఏమంటారు, గుర్తించి దాన్ని అట్లాగే ఉంచుకోండి. మరొక రోజు వచ్చినప్పుడు దాని గురించి పాఠం వచ్చినప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. దేని గురించి అట? దేవాలయం అనేది, మందిరం దేని కొరకట? నామ ఘనత కొరకు. నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టాలనుకున్నాడు నా తండ్రి, అతని వల్ల కాలేదు. ఇప్పుడు నేను కడుతున్నాను. అంటే దావీదు యొక్క ఉద్దేశం, దావీదు నెరవేర్చిన దేవుని ఉద్దేశం ఏంటి ఇంతకీ? మందిరం అండి. మందిరము దేవుని ఉద్దేశం అంటే అవును, మందిరము ఆలోచన దేవుని ఉద్దేశము. ఇదిగో కట్టబడిన యెరూషలేము మందిరము కూడా దేవుని ఆలోచనే. కానీ దాని తర్వాత ఉండబోయే అసలైన నిజస్వరూపమైన మందిరానికి ఛాయ వంటిది, నేర్పించుకుంటూ రావాలి. అందుకే యెరూషలేము మందిరాన్ని దేవుడు కట్టించాలన్న ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. దావీదు దానిని ఎరిగి సొలొమోను గారి చేత కట్టించాడు. సొలొమోను గారి చేత ఎందుకు కట్టించాలి? దానికో ఆలోచన ఉందండి. సొలొమోను గారి చేత ఎందుకని కట్టించాలి దేవాలయాన్ని? అందరు ఇటువైపు చూడండి. సొలొమోను గారి చేత ఎందుకు కట్టించాలి దేవాలయాన్ని? నిజంగా చాలా గొప్ప సంగతి అందులో ఉంది. చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త
1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశవళి. ఓకే, ఇక్కడ ఆగిపోదాం. ఎవరి కుమారుడటైన? దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి. వింటున్నారా మీరంతా? వినకపోతే మీ ఇష్టం, అది నేను మాత్రం డెలివరీ చేస్తున్నాను, వినకపోతే అది మీ ఇష్టం. అర్థమవుతుందా? మీరు వినడానికి వచ్చారో, దిక్కులు చూడడానికి వచ్చారో, టైంపాస్కి వచ్చారో నాకేం తెలుసు చెప్పండి? నిద్ర పోవడానికి వచ్చారో? అర్థమవుతుందా? మీరు వింటున్నట్టుగానే అనిపిస్తుంది కానీ వినట్లేదు. ఓకే, రైట్. ఇక్కడ ఏమనుంది? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు ఎవరి కుమారుడని రాశారు? గ్రంథకర్త అయిన అపోస్తులుడైన మత్తయి గారు ఎవరి కుమారుడని రాశారు? యేసుక్రీస్తు దావీదు కుమారుడని రాశారు. ఈ మాట ఇట్లే ఉంచుకొని అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. 42, 43, 44, 45. క్రీస్తును గూర్చి మీకేం తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను అడుగుతున్నాడు, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పాను. ఇప్పుడు గ్రంథకర్త ఏమి రాశాడో వాళ్ళు కూడా అదే అన్నారా కదా? ఓకేనండి, నెక్స్ట్. ఇంకా ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. డిస్టర్బెన్స్ ఉంటే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి. ఎవరు అల్లరి చేస్తున్నారో పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి. ఓకేనండి, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి. రైట్. గ్రంథకర్త అయిన మత్తయి గారు ఏమన్నారు? ఏమనలేదా? మత్తయి గారు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నారండి? దావీదు కుమారుడైన క్రీస్తు అన్నారు. మీరు రావట్లేదు. మీరు సైలెంట్గా కూర్చుంటే ఎట్లా చెప్పండి? మత్తయి గారు ఏమన్నారంటే క్రీస్తును దావీదు కుమారుడు అన్నారు. అదే అక్కడే వాళ్ళు ఏమన్నారు? శిష్యులు ఏమన్నారు? దావీదు కుమారుడు అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇదిగో అలాగైతే దావీదు కుమారుడు అని మీరు అనుకుంటే, ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు యేసుక్రీస్తును ప్రభువు అని ఏలా చెప్పుచున్నాడు? ఎందుకని చెప్తున్నాడు? ఆయన ప్రభువు అని చెప్పిన ఎడల క్రీస్తును దావీదు గారు ప్రభువు అని చెప్పినప్పుడు క్రీస్తు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు అన్నాడండి. ఈ ప్రశ్న మీకు అర్థమైందా? కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. 22వ అధ్యాయం 42వ వచనం మరలా చదవండి. క్రీస్తు గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని అనిరి. అందుకు ప్రభు ఏమంటున్నాడు? అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగు అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవ్వరును మారు మాట చెప్పకపోయిరి. అంతేనే కదా? అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైందా? నీ శత్రువులు నీ పాదముల కింద ఉంచు వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. సేమ్ అదే వచనం ఇక్కడ కనిపిస్తుందండి.
ఇప్పుడు దావీదు గారి దగ్గర కూడా ఏమున్నదట? ఆయన పాదాల క్రింద ఆయన శత్రువులను ఉంచేంత వరకు నెమ్మది యుద్ధములు చేస్తూ ఉన్నాడట. ఆయన నెమ్మది కలిగించిన తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చారు. సేమ్ చూడండి, అక్కడ కూడా ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ఎక్కడ కూర్చోమన్నాడు? నువ్వు నా కుడిపర్శన కూర్చో. నెమ్మది కలిగించిన తర్వాత నువ్వు ఈ లోకంలోనికి పోదు. నెమ్మది అయిన తర్వాత నువ్వు లోకంలోనికి పోదు. అప్పుడు ఇక్కడనే ఉండు. అంటే సొలొమోను దావీదు కుమారుడు అని అనుకుంటే, దావీదు కుమారుడు సొలొమోను కాదు యేసుక్రీస్తు అని చెప్పడానికి సొలొమోను గారిని తీసుకున్నాడండి దేవుడు. అందుకే మందిరాన్ని ఎవరు కట్టించాలి? ఇప్పుడు దావీదు కాదు, సొలొమోను కట్టించాలి. ఎందుకు సొలొమోను కట్టించాలి? ఎందుకు సొలొమోను కట్టించాలంటే సొలొమోను యేసుక్రీస్తును దగ్గర పెట్టాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే సొలొమోను దేవుడు తన కుమారునిగా ఎంచుకున్నాడండి. చూద్దాం ఆ వచనం ఒకసారి మనం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూద్దాం. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలుల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. ఏం చేశాడట? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకున్నాను ఈ మందిరాన్ని కట్టడానికి. నాకు కుమారుడు, నీ కుమారుడు అనుకుంటున్నావు కదా, సొలొమోను నాకు కుమారుడు. ఎందుకు తన కుమారుని ఏర్పరచుకున్నాడు అంటే యేసుక్రీస్తుకు సారూప్యంగా ఉండడానికి. ఇప్పుడు దావీదు కుమారుడు సొలొమోను కాదు, యేసుక్రీస్తు అని చెప్పడానికి. మందిరాన్ని కట్టింది సొలొమోను అయితే, ఛాయగల మందిరాన్ని కట్టింది, యెరూషలేం మందిరాన్ని కట్టింది సొలొమోను అయితే, అసలైన మందిరాన్ని కట్టేది యేసుక్రీస్తు అని చెప్పడానికి. ఈ మందిరపు ఆలోచన నాదే అని దేవుడు చెప్పడానికి. నా ఆలోచనలు ఎరిగిన వాడు దావీదని అందుకే సాక్ష్యం ఇచ్చాడు. మందిరము కట్టాలన్న ఆలోచన, మందిరాన్ని స్థాపించాలన్న ఆలోచన దేవుడిది. ఏ మందిరము? ఈ లోకంలోనే ఒక పెద్ద మందిరం. ఆ మందిరం ఏంటిది? ఎల్లలు లేని మందిరం. ఆ మందిరంలో మాత్రమే నేను నివాసం చేస్తాను. ఆ మందిరమే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కట్టే మందిరం. ఆ కట్టే మందిరంలో ఆయనే పునాది రాయి. అర్థమవుతుందా మీకు? ఎందుకు? ఈ సారూప్యాన్ని చూపించడానికి దేవుడు సొలొమోనును నా కుమారునిగా నేను ఏర్పరచుకొని ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దావీదు గారికి ఏం పేరుంది? క్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఏమన్నాడు? బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్పండి మీరు. బాప్తిసం తీసుకొని ఒడ్డుపైకి వస్తున్నాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమన్నాడు చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడా లేదా? అన్నాడండి. అంటే ప్రియ కుమారుడు అన్నాడు. సేమ్ అలాగే సొలొమోను గారికి ఏం పేరుందో చూద్దాం మనం ఒకసారి. సొలొమోను గారికి ఏం పేరుందో చూద్దాం. దినవృత్తాంతములు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. సొలొమోను గారి పేరు ఏం పేరట అండి? యాదిద్యా. అర్థమవుతుందా? అదేనా? యాదిద్యా అంటే ఏంటట అసలు? యెహోవాకు ప్రియుడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం పేరు ఉందండి? ఈయన నా ప్రియ కుమారుడు, ప్రియుడు.
అంటే యేసుక్రీస్తు ప్రియుడే. ఇటు సొలొమోను గారు ఎవరు? యెహోవాకు ప్రియుడు. యాదిత్య అంటే ఎందుకు నాతాను ప్రవక్త గారు ఎందుకని పేరు పెట్టారనుకుంటున్నారు? సొలొమోన్ అనే పేరేమో దావీదు గారు పెట్టారు. అదే సొలొమోన్ గారు పెట్టిన దావీదు గారు పెట్టిన సొలొమోన్ అనే పేరు కాకుండా నాతాను ప్రవక్త వచ్చేసి ఏం పెట్టాడు? యాదిద్య అంటే యెహోవాకు ప్రియుడు. ఎందుకు ఈ పేరు పెట్టాడు? నెమ్మది కలుగజేశాడట. చూడండి, నెమ్మది కలుగజేశాడట. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవుడు అంటున్నాడు, అతడు నాకు కుమారుడు, నేను అతనికి తండ్రిని. దావీదు గారు కాదు ఇప్పుడు తండ్రి. ఎవరట? దేవుడంట. ఎందుకు సొలొమోను గారిని తన కొడుకుగా భావించుకున్నాడు? లేదా నీ కుమారుని నాకు కుమారుగా నేను ఏర్పరచుకుంటుని అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే యేసుక్రీస్తుకు సారూప్యాన్ని చూపించడానికి. కట్టే మందిరం దేవుని ఉద్దేశం, కట్టబోయేది అసలైన మందిరం దేవుడు కట్టించేది. కానీ ఆ మందిరాన్ని కట్టేది యేసుక్రీస్తు ప్రభుల వారు గనక ఆ మందిరాన్ని కట్టబోయేది ఎవరండి? నిత్య మందిరాన్ని, అక్షయమైన మందిరాన్ని, వినాశనం లేని మందిరాన్ని, శాశ్వత కాలం నిలిచే మందిరాన్ని కట్టేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే సొలొమోను గారికి యేసుక్రీస్తు ప్రభుల వారికి సారూప్యాన్ని చూపించాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. చూడండి, మొదటి గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూద్దాం మనం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా నేను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయము నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. నీకు 9వ వచనం మనకు కావాలి ఇక్కడ. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. యేసుక్రీస్తు ప్రభుల వారికి పేరేంటిదండి? చెప్పండి. సమాధానకర్త. మరి సొలొమోన్ గారి పేరేంటిదట? సమాధానకర్త. యెహోవాకు ప్రియుడు, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే యేసుక్రీస్తు వారికి సొలొమోను వారికి సారూప్యాన్ని చూడండి. ఇగో నా మందిరాన్ని కట్టాలంటే ఒక ఏంటి అర్హత కావాలి. ఇగో నా మందిరాన్ని నిర్మించాలంటే సారూప్యత కావాలి. ఇదిగో నీ కుమారుడు మందిరాన్ని కట్టాలి. నిజమైన మందిరాన్ని నా కుమారుడు కట్టాలయ్యా, నా కుమారుడు కట్టాలి నిజమైన మందిరాన్ని. గనక ఇప్పుడు నీ కుమారుడు కట్టబోయే ఈ యెరూషలేము మందిరానికి నిజస్వరూపమైన మందిరాన్ని, అక్షయ మందిరాన్ని కట్టబోయేది నా కుమారుడు. కనుక నీ ఆలోచన ఎలాగైతే మందిరాన్ని కట్టించాలన్నదో నా ఆలోచన కూడా మందిరాన్ని కట్టించాలని ఉన్నది. అందుకే నా ఆలోచనను నెరవేర్చిన నీకు క్రీస్తుని ఇప్పుడు నేను ఏమని రాయిస్తున్నాను? దావీదు కుమారుడైన క్రీస్తుని రాయిస్తున్నాను. దావీదు కుమారుడైన క్రీస్తుని రాయిస్తున్నాను. ఒక గ్రంథకర్త అయిన మత్తయి గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని రాయించాడు? దావీదు కుమారుడైన క్రీస్తుని రాయించాడంటే అది అబద్ధం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దావీదు కుమారుడైన క్రీస్తు దావీదు కుమారుడు కాదు అని అనలే. ఎలాగైతాడు అని ప్రశ్న అడిగాడు. ఎలాగైతాడంటే ఇలాగైతాడని చెప్పాలి మనం. నిజంగా దావీదు ప్రభువు, దావీదు గారికి క్రీస్తు ప్రభువు.
కానీ ఎందుకు కుమారుడని రాయబడింది? గ్రంథకర్త ఎందుకు రాశాడు? మీరెందుకు దావీదు కుమారుడు క్రీస్తు ఎందుకు అంటున్నారు అని ఇవన్నీ మీకు తెలియాలి కదా. తెలియకపోగా ప్రశ్న అడగగానే ఎవడు నోరు మెదపకుండా అందరు సైలెంట్గా వెళ్ళిపోయినట్టుగా మనకు అక్కడ అనిపిస్తుంది. సమాధానం చెప్పవలసిన వారు లేదా జరిగిన సందర్భాన్ని చెప్పవలసిన వారు సొలొమోను కట్టించిన ఇది యెరూషలేము దేవాలయం అనేది కాదయ్యా, యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్నారు గనక దావీదు కుమారుడు అని అన్నారని చెప్పడానికి చెబితే ఏం చేయాలి? క్రీస్తుని నమ్మాలి, అలా కట్టినవాన్ని చూడాలి, ఆయన నమ్ముకోవాలి. మరి యూదులు నమ్ముతారా? నమ్మరు. అందుకే నోరు మెదపకుండా, అసలు విషయం తెలియకుండా, దేవుని ఉద్దేశం ఏంటో అర్థం కాకుండా క్రీస్తును తృణీకరించారు. వాళ్ళు క్రీస్తును తృణీకరించారు. అంటే మందిరంలో కనబడుతున్నది యెరూషలేము మందిరంలో, సొలొమోను గారు కట్టించిన మందిరంలో, దావీదు ఉద్దేశంలో కనబడుతుంది యేసుక్రీస్తు అనే నిజమైన మందిరం అండి. ఇది వారికి తెలియజేయాలనే గ్రంథకర్త అయిన మత్తయి గారు దావీదు కుమారుడైన క్రీస్తు అని రాయించాడు. దావీదు కుమారుడు ఎలా అవుతాడంటే ఇదిగో ఈ విధంగా అవుతాడండి. యెరూషలేం మందిరాన్ని ఎవరు కట్టించారండి? సొలొమోన్ గారు. మరి నిజమైన మందిరాన్ని ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎలా కట్టించాడో చూద్దాం. మనం చూద్దాం ఎలా కట్టించాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. దావీదునకు నీతి చిగురు. ఈ చిగురు దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఏంటంటే వేరు చిగురు అని ఒక దగ్గర అంటారు, నీతి చిగురు అని మరొక చోట అంటాడు. కానీ ఇందులో తేడా ఉంది, రెండొకటే కాదు. వేరు చిగురేమో యెషయా గారి వేరు చిగురు, దావీదు గారి నీతి చిగురు. వేరు చిగురుకు నీతి చిగురుకు తేడా ఉంది. యెషయా గారి యొక్క వేరు చిగురు, దావీదు గారి యొక్క నీతి చిగురు. యెషయా గారి చిగురు ఎవరు? అసలు దావీదండి. అంటే ఆ దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు అంటే దానికి దావీదు గారికి నీతి చిగురుని పుట్టింతును. చదవండి ఇప్పుడు. అతడు రాజై పరిపాలన చేయును. అతడు రాజై పరిపాలన చేస్తాడు. ఎవరు? దావీదు యొక్క నీతి చిగురు. ఆ నీతి చిగురు ఎవరో చూద్దాం మరలా. అలాగే 33వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. ఆ దినములలో నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. చూసారా? నెక్స్ట్ మనము అదే జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంకి వెళ్ళిపోదాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. రాసుకోండి అందరూ. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు. నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని రప్పింపబోచున్నాను. ఓకేనా? చిగురు అను వేరు చిగురు నేను రప్పింపబోచున్నాను. చిగురు అను వేరు చిగురు అను నా సేవకుణ్ణి రప్పింపబోచున్నాను. రప్పిస్తున్నాను. ఆయన చిగురు, వేరు చిగురు కానీ నీతి చిగురు కానీ ఎవరి గురించి చెప్పబడిందో ఆ సేవకుని నేను రప్పిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడట మరి వచ్చి? 6వ అధ్యాయం అదే గ్రంథం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా చిగురు అను ఒకడు కలడు. అంటే ఎవరి గురించి చిగురు అని చెప్పుకుంటూ వచ్చిందో, యెషయా గారి వేరు చిగురు, దావీదు గారి నీతి చిగురు అని ఎవరి గురించి చెప్పుకుంటూ వచ్చామో
ఆ చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. ఎవరు కడతారండి? అతడే యెహోవా ఆలయమును కట్టును. 2 సార్లు రాశాడు చూడండి అక్కడ. అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చూసారా? అంటే చిగురు అనే ఈయన వచ్చి యెహోవా ఆలయాన్ని కడతాడు. అతడు యెహోవా ఆలయాన్ని కట్టును అన్న తర్వాత ఆపేస్తే అయిపోతుంది కదా. రెండోసారి మళ్ళీ ఏమంటాడు? అతడే యెహోవా ఆలయాన్ని కడతాడు. ఎవరండి కట్టింది? యేసుక్రీస్తు ప్రభుల వారండి. అందుకే ప్రభు అన్నాడు. ఏమన్నాడో చూద్దాం మనం ఇప్పుడు. చూద్దామండి. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు చూద్దాం మనం. యోహాను సువార్త చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాని లేపుదునని 3 దినములలో దాన్ని లేపుదును, కడతాను నేను. దేవుడు చెప్పాడు కదా, ఇప్పుడు చిగురు అని నా సేవకుని రప్పించబోతున్నాను. అతడు తన స్థలంలో నుండి చిగురుస్తాడు. అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు. అంటే యేసుక్రీస్తే యెహోవా ఆలయాన్ని కడతాడు. ఈయనేమంటున్నాడు? ఆ దేవాలయాన్ని పడగొట్టండి. ఏ దేవాలయం? సొలొమోను కట్టిన దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దాన్ని లేపుతాను. ఈ దేవాలయము అనని ఆ ఏలు పెట్టి చూపించాడండి. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దాన్ని లేపుతానన్నాడు. ఎందుకు ఈ దేవాలయం అన్నాడు? లేపేది దాన్ని కాదు కదా. అంటే ఆ దేవాలయం నేనే, ఇదిగో లేచేది నేనని చెప్పడానికండి. యెరూషలేము దేవాలయం అని మీరు ఎవరు అనుకుంటున్నారో ఆ దేవాలయం నేనే. మీరు దాన్ని పడగొట్టండి, దాని అవసరత లేదిక. నేను దాన్ని 3 రోజుల్లో లేపుతాను. అంటే ఆయన మరణిస్తాడు, 3 రోజులు ఎక్కడుంటాడు? భూగర్భంలో ఉంటాడు. సమాధిలో 3 రోజులు ఉంటాడు. 3వ రోజున తిరిగి లేస్తాడు. లేపబడిన మందిరం, లేచిన మందిరం, మృతులలో నుండి లేచిన మందిరం నేనే కడతాను మందిరాన్ని. అందుకే ఏమని రాయబడే? పౌలు గారు ఏమని రాశారండి ఈయన గురించి? ఈయనే ముఖ్యమైన మూలరాతి అయి ఉన్నాడు, పునాది రాయి అయి ఉన్నాడు ఆలయానికి. పునాది రాయి ఈయనే. సొలొమోను గారు మందిరాన్ని కట్టారు. ఏ రాళ్ళు వేశారు? రాళ్ళు, మ్రానులు, బంగారము. ఆయన మూలరాయి అయిండు, ఆయన పునాది రాయి ఆయన అయిందా? కాదు. ఆయన ఒక మందిరాన్ని కట్టాడు. కానీ ఈయన కూడా మందిరాన్ని కట్టాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ పునాది రాయి ఈయననే. ఈయన మీదనే మందిరం కట్టబడుతుంది. ఆయన మరణించాడు, సమాధిలో నుంచి 3వ దినమున తిరిగి లేచాడు. 3 రోజుల్లో మందిరాన్ని కట్టేశాడండి. 3 రోజుల్లో మందిరాన్ని కట్టేశాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22, 23 వచనాలు చూద్దాం. దానిలో ఏ దేవాలయం లేదు, నాకు కనబడలేదు. యోహాన్ గారు దర్శనం ద్వారా చెప్తున్నాడు ఇదంతా. క్లైమాక్స్లో చాలా జాగ్రత్త వినాలే. ఎందుకంటే ప్రారంభం నుంచి చెప్పిందంతా ఎక్కడ ఉంటుందండి? క్లైమాక్స్లో ఉంటుంది. అంటే చివరి ముగింపులో దాని సారమంతా ఉంటుంది. కాబట్టి చివరిలో చాలా జాగ్రత్తగా వినాలి మనం. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన ప్రభువునగు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం. అందులో నాకు ఏ దేవాలయం కనబడలేదు అంటుండు. ఇంతకీ దేవాలయం ఎవరు? ఆ దేవాలయంలో కనిపించింది ఏంటిది? దానిలో నాకు ఏ దేవాలయం కనిపించలేదు. దేవాలయం లేదు. దేవాలయం ఎవరు ఇప్పుడు? దేవుడు, అలాగే గొర్రెపిల్ల అన్నాడు. గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆయన చంపబడ్డాడు, లేచాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఎవరు ఉంటున్నారు? దేవుడు నాతో ఉన్నాడు, నాతో పాటు నివసిస్తున్నాడు. నేను ఒక్కరిని నివసించట్లేదు, నాతో పాటు దేవుడు నివసిస్తున్నాడు.
ఇప్పుడు నాతో పాటు దేవుడు నివసిస్తున్నారు కదా, మీరు నా మాట వింటే మీరు నాతో పాటు దేవుడు, మనం అందరం కలిసి భోజనం చేస్తాము అన్నాడు ఆయన. అర్థమవుతుందా లేదా? కాబట్టి దేవాలయం అంటే ఎవరిప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆ పట్టణం అంతా చెప్తా ఉన్నాడు, వేడి చేత కట్టబడింది అంతా చెప్తా ఉన్నాడు. యెరూషలేము మందిరానికి ఎలాంటి కట్టడపు కొలతలు ఉన్నాయో సేమ్ ఇక్కడ పరిశుద్ధ పట్టణం, పరలోకం నుండి దిగబడిన పరిశుద్ధ పట్టణం అనే దానికి కూడా అన్ని కొలతలు, అన్ని రాళ్ళు, అవన్నీ చెప్పాడండి. ఆ రాళ్ళు ఏవో కావు, మనమే ఆ రాళ్ళం. ఆ 12 నీల ఏంటి ఒక్కొక్క రాయి గురించి చెప్పాడండి. 12 రత్నములు. ఆ 12 రాత్రులు 12 అపోస్తలు అండి. ఇంకా మిగిలిన రాళ్ళన్నీ మనమండి. అంటే ముఖ్యమైన రాయి ఏంటిదండి? యేసుక్రీస్తు ప్రభుల వారండి. దేవాలయం మనమే. గొర్రెపిల్లతో కట్టబడుతున్నాం. మనం కూడా కట్టబడుతున్నాం. ప్రకటన గ్రంథము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినదియు దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ముఖ్యమైన మూలరాయి ఏంటిదట? ప్రభువట. అమూల్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి, సజీవమైన రాయి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పునాది రాయి. ఆయన మీద మనం అందరం కట్టబడుతున్నాం. ఈ మందిరము అందంగా, ఎల్లలు లేనిది, అంటే అన్లిమిటెడ్ అన్నట్టు, లిమిట్ లేదు దానికి. అందుకే సొలొమోను గారు కట్టించిన మందిరాన్ని గురించి మాట్లాడుతూ, ఈ మందిరంలో ఎలాగ పడతాను నేను అన్నాడు. ఆకాశ మహాకాశాలే నన్ను పట్టవు, ఈ మందిరంలో నేను ఎలాగ పడతాను అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఎల్లలు లేని మందిరం అండి. ఈ మందిరం ఎంత పెద్దదంటే పర్వతం కంటే పెద్దది. ఆ మందిరమే నేడున్న సంఘం. ఈ సంఘమును గురించిన ఆలోచన ఆనాడు దావీదు గారు ఎరిగారా అంటే ఎరిగారు. మరి ఇది ఎవరి ఆలోచన? ఈ సంఘాన్ని నిర్మించాలని దేవుని ఆలోచన. ఇది ఎవరు ఎరిగారు? దావీదు గారు ఎరిగారండి. ఎరిగారా లేదో ఒకసారి చూద్దాం మనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎవరి గురించి అంటున్నాడు? ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అంటున్నాడు. ముందే తెలుసా? తెలిస్తేనే కదా అనేది. ముందే తెలుసా తెలియదా? అంటే దేవుని ఉద్దేశం ఎరిగాడా లేదా? ఆయన ఎరిగాడండి. చూడండి ఇప్పుడు ఏమంటున్నా, ఆయనను గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషులుగా దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టేదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు అతని శరీరం కుళ్ళుపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని యేసుక్రీస్తు పునరుత్థానము గూర్చి చెప్పెను. అంటే దేవాలయం అంటే ఏంటిది? చనిపోయి తిరిగి లేపే ఆలయం గురించి ఆయన ముందుగా ఆయన పునరుత్థానం గురించి చెప్పాడట. ఈ ఉద్దేశాన్ని ఎరిగి నేను మందిరాన్ని కట్టాలనుకున్నాడట. అందుకే ఈరోజు మనం విన్నామండి, దావీదు ఎరిగిన దేవుని ఉద్దేశం క్రీస్తు అనే దేవాలయము.
క్రీస్తని దేవాలయంను గూర్చి యెరూషలేము అనే దేవాలయాన్ని నిర్మించాడు. ప్రార్థన చేసుకుందాం.